ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రతిదినము దేవుని వాక్యం చేత బలపడుచున్నాం. ఈ దినము దేవుడు మనకిచ్చే వాగ్దానంను జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో చూస్తే హెబ్రీల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనక మన నిరీక్షణ విషయమే మనము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందుము. ఆమేన్. ఇక్కడ దేవుడు వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడని, మనము నిరీక్షణ కలిగినటువంటి వారమై ఉండి మనము అనుకున్నది నిశ్చయముగా పట్టుకునేటువంటి వారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఎంతగానో ఆయన వాగ్దానముల చేత మనల్ని బలపరుస్తున్నాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు తప్పకుండా నెరవేర్చగల దేవుడు. అబ్రహాము జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాముకి 25 సంవత్సరాలు ఓపికతో ఓర్పుతో దేవుని యొక్క సహాయం కొరకు అతడు ఎదురు చూచినట్లుగా మనం చూస్తున్నాం. అంటే అబ్రహాముకి గర్భఫలము లేని విషయంలో, అంటే తనకి స్వాస్థ్యము లేదు, నాకు బిడ్డలు లేరన్న సందర్భంలో దేవుడు ఆకాశ నక్షత్రముల వలె నీ జనమును నీ సంతానమును విస్తరింప చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఆయన వాగ్దానము నెరవేర్చబడే బటికి 25 సంవత్సరములు పట్టినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు వాగ్దానం ఇచ్చినా ఇంకా నా జీవితంలో ఎందుకు నెరవేరడం లేదు, ఎందుకని నా జీవితంలో సమాధానం దొరకడం లేదు, వాగ్దానం ఇచ్చాడు కదా దేవుడు, ఎందుకు జరగడం లేదని నీవు ఆలోచిస్తూ దేవునిపై నీవు అల్ప విశ్వాసం కలిగి ఉంటున్నావేమో. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తూ అంటున్న మాట, అబ్రహామే 25 సంవత్సరములు దేవునితో నడిచేవాడు, దేవునితో స్నేహం చేసినటువంటి వ్యక్తికే 25 సంవత్సరాలు నిరీక్షణ కలిగి ఉండవలసినటువంటి పరిస్థితి అయితే, ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి నీవు కూడా దేవునిలో ఏ రీతిగా ఉంటున్నావో నీవు ఫలిస్తే మంచిదే. ఒకవేళ ఆత్మీయస్థితిలో తగ్గింపు కలిగి దేవుని సన్నిధిలో నీవు స్థిరముగా లేకుండానట్లుగా ఉన్నప్పటికీ కూడా నీవు నీ జీవితంలో అల్ప విశ్వాసం కలిగి ఉండకూడదు. నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించి ఆలస్యమైన అద్భుత కార్యం చేయగల సమర్థుడు నా పక్షాన ఉన్నాడని నీవు గనుక నమ్మగలిగినట్లయితే, అబ్రహాము జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యమును ఆ వాగ్దాన పుత్రుడిని దేవుడు ఇచ్చినట్లుగా ఇస్సాకు ద్వారా, యాకోబు ద్వారా, అలాగనే వారి సంతానముల ద్వారా దేవుడు జనములను విస్తరింపచేసి ఆయన ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చాడు. ఈ ఉదయకాల సమయంలో నీకిచ్చిన వాగ్దానాన్ని కూడా ఆయన నెరవేర్చగల సమర్థుడు, మన పక్షముగా తోడుగా ఉండి నడిపించగల దేవుడు మనం నమ్ముకున్న దేవుడే ఉన్నాడు. కాబట్టి ఆయన కృప కొరకు వేచి చూద్దాం. ఒక సమస్య నుండి పరిష్కారం దొరకాలంటే కొన్నిసార్లు దేవుడి చిత్తంలో త్వరితంగా మనము చేసిన ప్రార్థన జీవితాన్ని బట్టి కానీ, లేకపోతే దేవుని సన్నిధిలో దేవుని యొక్క కృపను బట్టే కానీ చాలా త్వరితంగా ఆ కార్యము సఫలమవుతుంది. కానీ కొన్ని విషయాలు మాత్రము కాస్త ఆలస్యం పడుతుంది. ఆలస్యం పడుతున్న సందర్భంలో నీవు పరీక్షింపబడుతున్నప్పుడు, నీవు శోధించబడుతున్నప్పుడు ఓపిక కలిగి ఉండాలి. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు శోధింపబడిన మీదట సువర్ణముగా మారదువని. మనము సువర్ణంగా మారాలంటే, ఆయన అద్భుత కార్యం మన కనులేదుట చూడాలంటే కాస్త మనము తట్టుకొని దేవుని కొరకు వేచి చూడగలిగినట్లయితే, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడై ఉండి మన జీవితాల్లో కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన కృపను పొందుకుందాం, ఆయన సన్నిధిలో ముందుకు కొనసాగుదాం. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని ఇక్కడ మనం చదువుకున్నట్లుగా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనక మన నిరీక్షణ విషయమే మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందుము అని మాట్లాడుతున్నట్లుగా ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఆయన మనల్ని బలపరిచాడు. కాబట్టి మనం నిశ్చలముగా పట్టుకునేంత వరకు మన యొక్క విశ్వాసాన్ని విడిచిపెట్టక, ఆత్మీయతను విడిచిపెట్టక దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగుదాం. నాకే ఈ సమస్య అని నీవు బాధపడుతున్నావేమో, ఎన్నో రాత్రులు నిద్రలేని పరిస్థితులు నీవు అనుభవించావేమో, నీ కుటుంబ పరిస్థితులు బట్టి హృదయం అంతా వేదనతో నింపబడి పైకి మాత్రం నవ్వుతూ ఉన్న నీ మనసులో, నీ హృదయంలో చెప్పలేనంత బాధతో, భారముతో నీవు ఆ యొక్క భారాన్ని అనుభవిస్తున్నప్పటికీ కూడా నీ దేవుడు ఎలాంటి వాడంటే, నిన్ను ఆదరించగల దేవుడు, నీ పక్షముగా వేద్యమాడగల దేవుడు, నీకు తోడే ఉండి తప్పక అద్భుత కార్యం చేయగల దేవుడు. ఒకవేళ నీవు అనుకున్న కార్యము నెరవేర్చబడలేదంటే దేవుడు తన యొక్క చిత్తములో నీ పట్ల ఏదో ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని, నీ బిడ్డల పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని మనము తెలుసుకొనవలసిన వారమే ఉన్నాం. కాబట్టి
వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి నిన్ను ఎన్నడూ ఎప్పుడు విడిచిపెట్టక ఆయన చేతి నీడలో దాచి ఉంచి నిన్ను నీ కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి నీవు ఇక కన్నీరు కార్చవలసిన అవసరం లేదు. నీ కన్నీరు కార్చవలసిన అవసరం ఎక్కడ ఉన్నదంటే దేవుని సన్నిధిలో. నీకున్న బాధ అంతా కూడా మనుషుల దగ్గరికి వెళ్ళి కన్నీరు కార్చొద్దు. నీవు తెలుసుకున్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి నీవు కన్నీరు కార్చవద్దు. నీవు నమ్ముకున్నటువంటి బలగము కలిగినటువంటి వారి దగ్గరికి వెళ్ళి నీవు కన్నీరు కార్చొద్దు. వారు మానవ నిమిత్త మాత్రులే కాబట్టి వారు ఏమీ చేయలేరు. కానీ నిన్ను సృజించినటువంటి సృష్టికర్త, నీ పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగినటువంటి దేవునిపై నీవు ఆధారపడగలిగి ఆయనకు మాత్రము నీవు నీ మనసు ఇవ్వగలిగినట్లయితే ఆయన సన్నిధిలో నీ కన్నీరు కార్చి, ప్రభువా నీ చిత్తములో నాకు సహాయం చేయి ప్రభువా అని దీనత్వంతో తగ్గింపుతో ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు తప్పక ఆయన అద్భుత కార్యం చేయగల సమర్థుడే ఉన్నాడు. కాబట్టి వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, ఆలస్యమైన అద్భుత కార్యం చేసే దేవుడు గనక ఆయనే గొప్ప దేవుడు. ఆయనే మనల్ని సృజించిన సృష్టికర్త. ఈ లోకంలో ఆయనను పోలినటువంటి వారు ఎవ్వరూ లేరు. అన్ని నామముల కన్నా పైనామము కలిగిన దేవుడు మన దేవుడు గనక ఆయన వైపే చూద్దాం. వాగ్దానం ఇచ్చిన దేవుడు తప్పకుండా మన జీవితాల్లో అద్భుత కార్యము చేయునుగాక. ఆమేన్. మరి సమయంలో కన్నులు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడై ఉదయకాల సమయంలో నీవు ఇచ్చిన మాటను బట్టి స్తోత్రాలయ్యా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని మనము పొందుకున్నటువంటి ప్రతిదీ కూడా నిశ్చలముగా పట్టుకుందామని ప్రభా అయ్యా ఇక్కడ ప్రభా పౌలు భక్తుడు తెలియపరుస్తున్నట్లుగా మా జీవితాల్లో నీవే అద్భుత కార్యము చేయగల దేవుడవయ్యా. ఆలస్యమైన వెనుదిరగకుండా నీ సన్నిధిలో వర్ధిల్లే కృపను నీ బిడ్డలకు తండ్రి నీవు అనుగ్రహింపచేయండి అయ్యా. ఎక్కడ పడిపోకుండా నాయన వారిని యందు భయభక్తులు కలిగి నీ సన్నిధిలో వర్ధిల్లే కృపను దయచేయండి. వారి సమస్యను, వారికి ఉన్న బాధను నీవు చూస్తున్న దేవుడు ప్రభా. ప్రతి బాధ, ప్రతి సమస్యను యేసు నామములో దూరపరచండి అయ్యా. వారి పక్షముగా నీవు తోడుగా ఉంటూ వాగ్దానం ఇచ్చిన దేవా, నీవు నమ్మదగిన దేవుడవు గనక నీవే ఆలస్యమైన అద్భుత కార్యము జరిగింపచేస్తూ నీ చిత్తాన్ని నెరవేర్చండి అయ్యా. ఎందుకు మా జీవితంలో ఇలా జరుగుతుందని బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా నీవు బలపరచండి అయ్యా. అది మా మంచి కొరకని గమనించేటువంటి మనసును ప్రతి ఒక్కరికి మీరు కలుగచేయండి. నీ చిత్తాన్ని నెరవేరుస్తూ వాగ్దానం ఇచ్చిన దేవా, నీవే నమ్మదగిన దేవుడు అని నీ వైపు చూస్తూ ఉండగా నీ ప్రజల పక్షముగా నీవే తోడుగా ఉంటూ వారి కుటుంబాలను అయ్యా వారికి ఉన్న ప్రతి ఒక్క అవసరతలు మీరు తీర్చమని ఈ దీనురాలు చేసిన చిన్న ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకొని ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలను బలపరుస్తున్నందుకు నీకు వందనాలు తెలియపరుస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.